కోవూరు శాసనసభ్యురాలు అవడంలో ముఖ్య పాత్ర పోషించిన దేవాంగుల సోదరీమణులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు యాక్చువల్గా దేవాంగుల సోదరీమణులంటే చాలా ఇష్టం. సో దానివల్లే నేను మొదటి నుంచి కూడా ఈ దేవాంగుల సెల్కి ఏమేమి కావాలో అని వీళ్ళని అడుగుతూ ఉంటాను. ఎప్పుడు మదన్న, అశోకన్న, అలాగే ఇంకా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న శేషన్న, ఇంకా ఆళ్ళస్వామన్న, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో దానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తోడే మీకు కుమ్మల దిబ్బలో ఒక క్లస్టర్ కూడా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకోసం ఇంకా కూడా ఏమేమి మనం కోవూరు నియోజకవర్గంలో చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, బీసీ సెల్ సంఘ్, ఇట్లా వేరే వేరే సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, అలాగే మీ సంఘం కూడా ఉంది, దేవాంగుల సంఘం. వీళ్ళు ప్రత్యేకంగా ఇలాగా పిల్లల్ని ఎవరైతే 10th క్లాస్ లో 12th క్లాస్ లో మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరము ఇలాగ వాళ్ళకి బహుమతులు ప్రదర్శించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి సంఘం వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు ఎవరైతే 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా మీరు చదివి తెచ్చుకున్న ఈ మార్కులు మీకే కాదు, మీకు చదువు నేర్పిన గురువులకు, మిమ్మల్ని వేరు పట్టి నడిపించిన మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా గర్వకారణంగా నిలబడడం మీకు, మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందనిస్తున్నాను. ఇక్కడితోనే సరిపోదు, రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా కూడా పిల్లలు, విద్యార్థులు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపే చూస్తూ మీరు నడిచారంటే ఉన్నత ప్రమాణాలలో మారల్ వాల్యూస్ తో ఈ సొసైటీకి మీరందరూ అంకితం కావాలని చెప్పి నేను రాబోయే రోజుల్లో ఈ యువతే మా భవిష్యత్ అని చెప్పి, మన దేశ భవిష్యత్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ చూస్తూ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి నేటి తరం అంతా సోషల్ మీడియాకి అంకితం అయిపోయింది. సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్. ఎందుకు? మీకు మంచి నేర్పించడానికి. మీకు ఒక సబ్జెక్ట్ లో ఏదైనా ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ కావాలంటే మీరు వెంటనే సోషల్ మీడియాకి వెళ్ళి దాని గురించి వెతికి సర్చ్ చేసి దాన్ని తీసుకొని దాన్ని మీ చదువుకు ఉపయోగించుకోవడానికి. అంతేగాని సోషల్ మీడియా వల్ల ఏ విద్యార్థులు కూడా అడ్డదారులు తొక్కకూడదని, ఎవరు కూడా క్రమశిక్షణ రాహిత్య పనులు చేయకూడదని చెప్పి, డిసిప్లిన్, డెడికేషన్ ఇవన్నీ ఉంటే మీరు ఏ గోల్ అయితే ఎంచుకున్నారో దాన్ని మీ పాజిటివ్ ఎప్పుడు కూడా. ఎంతో మంది విద్యార్థులు ఈరోజు చూస్తున్నాం మనం, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే దిగులు పడిపోవడం, తల్లిదండ్రులు వాళ్ళని ఏదో ఒకటి కోపంలో అనడం, వాళ్ళు దానికి దిగులు పడిపోవడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఒక బిడ్డ ఉన్నట్టు ఇంకో బిడ్డ ఉండడు. సో మన బిడ్డలకి ఎంతవరకు చదువు మనం నేర్పించగలమో చదువు నేర్పిస్తాం. బట్ వాళ్ళ శక్తికి మించి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులుగా. అదే విధంగా పిల్లలు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఎన్నో కళలు, ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకున్న తల్లిదండ్రుల కళల్ని బొమ్ము చేయకూడదు. చదువు ఒక్కటే మనల్ని నిలబెట్టది, చదవకపోతే మనం బతకలేమో అనేది ఉండదు. చదువు కంపల్సరీ అవసరం, బట్ మిగతావి కూడా చాలా అవసరం. నేను ఎప్పుడూ చెప్తుంటాను, జీవనం వేరే, జీవితం వేరే అని. చదువు జీవనం కోసం, మన లైఫ్ జీవితం బతకడానికి అది వేరే. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లిదండ్రుల్ని గుర్తు పెట్టుకుంటూ అనుక్షణం మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి
మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంతో మంచి మార్క్స్ తెచ్చుకున్న మీరందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకోవాలని, మార్క్స్ తెచ్చుకోలేకుండా ఎవరైనా ఉన్నా కూడా ట్రై అగైన్, బీ పాజిటివ్, బీ ప్రెజెన్స్. ఏది మీరు చేస్తారో, ఏ పని అయితే మీరు చేస్తారో ఆ పనిలో మీరు ప్రెజెంట్ గా ఉంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి దివ్యాంగుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ఇటువంటి ప్రోత్సాహకరమైన ఈ సదస్సులు, వీళ్ళందరికీ బహుమతులు ఇవ్వడము, ఇలాంటి అన్ని మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆశించి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దగ్గర 72-73 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మన వాణి అసెంబ్లీలో ఇప్పటి వరకు నేనెవరు లేను. నేను పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి, పెళ్ళకూరు రాజచంద్రారితో తిరిగాను, మన నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారితో తిరిగాను రాజకీయాలు. తర్వాత మన ప్రసంగం జరగలేదు, ఆయన మనకు ఖచ్చితంగా. తర్వాత కోలాడు శ్రీనివాసరెడ్డి తిరిగాను. ఇంతవరకు మన గురించి అసెంబ్లీలో మన దేవాలయ మన నేత గురించి మాట్లాడిన ఎమ్మెల్యే గారిని ఇప్పుడే చూసిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన కోసం మనకి మన కుమార్ దగ్గర కష్టలు మన ఎంపీ గారితో మాట్లాడి మనకి కష్టంతో శాంక్షన్ చేయించున్నారు. ఇంకా మనకి ఏదైనా కోరికలు కావాలంటే ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు చూస్తారు. మనకి నాకు చెప్పాల్సింది ఉంది. మన నేత గురించి ప్రత్యేక సభ అసెంబ్లీలో మాట్లాడుతుంది మంచి. ఇప్పుడు వరకు మనకి ఏ ఎమ్మెల్యే దొరకలేదు. ఇట్లా ఎమ్మెల్యే మనకి చాలా సంతోషంగా ఉంది. దీని గురించి థ్యాంక్స్.